ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎండమొహం తెలియని మీ సీతమ్మ తల్లికి కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. రామయ్య ఎదురుగా ఉంటే మా సీతమ్మ మొహంలో సిగ్గు తప్ప ఇబ్బంది ఎప్పుడూ ఉండదు. ఓసారి కళ్ళు తెరిచి చూడమను మా రామయ్యని. చూడలేదని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు పల్లెకి మొయ్యటం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఓరకట్ట చూస్తూనే ఉంది. అదిగో మీ రామయ్య కూడా చాటుగా మా సీతమ్మని చూస్తున్నారు. మీ సీతమ్మ చూసినప్పుడు కాబోయే భార్యని మా రామయ్య చూస్తే తప్పేముందట? సీతా స్వయంవరంలో చూసి నచ్చి మెచ్చే కదా చేసుకుంటున్నారు. మళ్ళీ అలా చాటుగా చూడ్డమెందుకో? శివధనస్సు విరిచాక గురువు పెద్దల ముందు ఆ తల్లిని సరిగ్గా చూడలేకపోయిన మా రామయ్య ఇప్పుడు చూస్తున్నారు. తప్పేముందంట? ఇప్పుడు చూడటం కాదు, పెళ్ళయ్యాక అడవుల పాలు చెయ్యకుండా చూసుకోమనండి చాలు. మా రామయ్య తోడుంటే అడవి కూడా అయోధ్యే అవుతుంది ఆ తల్లికి. అడవుల పాలు చేసిన ఆ తల్లి గొప్పతనం ఈ లోకానికి తెలిపి తన ఇల్లాలిని మహా ఇల్లాలిగా, ఆదర్శమంటే ఆ తల్లే అన్నట్టుగా ఈ లోకానికి తెలిసేలా చేసింది మా రామయ్య తండ్రే కదా. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అని త్రేతాయుగం నాడు చెబితే కలియుగం నాటిదాకా ఈ జంటనే ఆదర్శంగా తీసుకుంటున్నారంటే ఈ సీతారాముల అన్యోన్యత గురించి ఇంకా చెప్పాలా? మొత్తానికి మీ రామయ్యే గొప్పవాడు అంటారు. ఆయన మాత్రమే గొప్పవాడు కావాలి అనుకుంటే శ్రీరాముడిగానే మిగిలేవాడు. తనలో సగాన్ని తన పేరు ముందు పెట్టుకొని సీతారాముడయ్యేవాడు కాదు. ఆయనంటే ఆమె, ఆమె ఉంటేనే ఆయన. ఈ ఇద్దరు లోకానికే ఆదర్శం. అందుకు వీరి అన్యోన్యతే నిదర్శనం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.